పేద కుటుంబంపై విధి పగబట్టింది. 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబంలోని కుమారుడు మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ కూతురు మంచానికి పరిమితమైంది. కూతురు వైద్యం కోసం లక్షల రూపాయల్లో అప్పులు చేసిన తండ్రి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ధర్మతండాలో జరిగింది. ధర్మతండాకు చెందిన పరశురాంకు ఓ కుమారుడు కూతురు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం జీళ్ల చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు సందీప్ మృతి చెందగా కూతురు సింధుకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటి వరకు వైద్య ఖర్చుల కోసం 25 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు చేశాడు. కూతురు సింధును బతికించేందుకు తండ్రి పరశురాం శతవిధాలా ప్రయత్నించినా 50% మాత్రమే ఆరోగ్యం మెరుగైంది. ఈ క్రమంలో తెచ్చిన 25 లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలో తెలియక పరశురాం మనోవేదనతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓవైపు కొడుకు భర్త మృతి, మరోవైపు కూతురి అనారోగ్యంతో ఆ ఇంటి ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. బాధిత కుటుంబాన్ని మంత్రి పొంగులెట్టి పరామర్శించారు. సింధుకు మెరుగైన వైద్యం అందించి రక్షించాలని పరశురాం కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇక మా ఆయన కూడా 2-3 సంవత్సరాల భరించుకుంటూ వచ్చిండు. ఇక నా వల్ల కాదని ఇక మందు తీసుకుపోయిండు. తాగాలంటే నువ్వు కూడా తాగు, నా చేతిని పోయటం నాకు ధైర్యం కాదు. ఎవరు బతుకు వాళ్ళు చచ్చిపోతే మంచిదాన్ని ఇక పోయి ఆయన పోయి పిల్లలు చచ్చిపోయింది. అసలు మగ దిక్కు ఇద్దరు పోయాను, ఆ దిక్కు ఇవ్వలేదు. కొంచెం సాయం చేయండి, పాపకి కొంచెం చేస్తే ఆ పాప బతికితే. పరశురాం భార్య, తర్వాత ఇద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండేది. వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ఖమ్మం వెళ్ళి వస్తుండగా హైవేలో లారీకి గుద్ది యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కూతురికి బలమైన గాయాలు తగలడంతో కోమలికి వెళ్ళిపోయారు. యశోద హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తే 2 సంవత్సరాల దాకా ట్రీట్మెంట్ చేశారు. అయితే అక్కడ అయ్యే ఖర్చులకు చుట్టుపక్కల గ్రామాలు పెద్దలు వీళ్ళు గ్రామస్తులందరూ కలిసి తలా అంతా ఇచ్చి ఒక 30 లక్షల దాకా సేకరించి ట్రీట్మెంట్కి ఇచ్చారు. అయినా ఇది సరిపోగా మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితి ఖర్చులు ఎక్కువ అవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాతలు ఉంటే ఆర్థిక సాయం చేయవచ్చు.